హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీరందరూ బానే ఉన్నారనుకుంటున్నాను. అండ్ నేను ఇంకో మంచి ఎపిసోడ్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మనం 'వెన్ వి వర్ యంగ్' అనే చైనీస్ డ్రామాలో ఎపిసోడ్ 11ని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరిప్పటిదాకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన యాంగ్సీ చాలా సీరియస్‌గా ఒక టీవీలో ప్రోగ్రామ్ అనేది చూస్తూ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ పేరేంటి అంటే 'కాండోర్ హీరోస్' అన్నమాట. ఇంకా అది చాలా ఇంట్రెస్టింగ్‌గా చూస్తూ ఉంటే లియో మాత్రం యాంగ్సీ నాకు అది తీసుకురా, ఇది తీసుకురా అని చెప్పేసి పిలుస్తూనే ఉంటాడు. ఇంకా యాంగ్సీకేమో కోపమొస్తుందన్నమాట. ఇంక వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి లియో అడిగినవి లియోకి ఇచ్చేసి అక్కడ టేబుల్ మీద పెట్టేసి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంక అప్పుడే తనకి ఫోనొస్తుంది. ఫోన్ ఎవరు చేస్తారు అంటే హెమిమి చేస్తుంది. ఇంక హెమిమితో యాంగ్సీ అంటుంది, "నేను నీకు ఎన్ని సార్లు ఫోన్ చేశానో నువ్వు ఎందుకు లిఫ్ట్ చేయలేదు" అని చెప్పేసి హెమిమితో అంటూ ఉంటుంది. హెమిమి అంటుంది, ఇప్పుడు నేను ఇంట్లో లేను అని చెప్పేసి అంటుందన్నమాట. అప్పుడు యాంగ్సీ అంటుంది, "నువ్వు ఎపిసోడ్ 21 చూసావా? ఎంత బావుందో" అని చెప్పేసి యాంగ్సీ అంటూ ఉంటుంది. అప్పుడు హెమిమి అంటుంది, "లేదు, నేను నిన్నటి నుండి అసలు చూడట్లేదు 'కాంటర్ హీరోస్'. మా పేరెంట్స్ వచ్చేటప్పటికి నేను టీవీ చూస్తూ ఉన్నాను. అందుకని చెప్పి టీవీని తీసుకెళ్ళి మా ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంచేశారు. ఇప్పుడు నాకు టీవీ కూడా లేదు చూడ్డానికి" అని చెప్పేసి హెమిమి అంటూ ఉంటుంది. ఇంక యాంగ్సీ కూడా "అవునా" అని చెప్పేసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మళ్ళీ లియో ఏమో పిలుస్తూ ఉంటాడనమాట, "యాంగ్సీ, యాంగ్సీ" అని చెప్పేసి. ఇంక యాంగ్సీకి కోపమొచ్చేసి ఫోన్ పక్కన పెట్టేసి లియో దగ్గరికి వెళ్తుంది. "లియో, ఎందుకు అత్తమాట నన్ను పిలుస్తున్నావు" అని చెప్పేసి దుప్పటి వేసేసి తన మొహం మీద ఇంక కొట్టేస్తూ ఉంటుందనమాట. ఇంక హెమిమి ఏమో "యాంగ్సీ, యాంగ్సీ" అని చెప్పేసి అంటూనే ఉంటుంది ఫోన్‌లో. ఇంక యాంగ్సీ లేదు అని చెప్పేసి ఫోన్ పెట్టేసి ఇంకా ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆన్ చేసి ఆన్‌లైన్‌లో ఎవరో ఫ్రెండ్‌తో చాట్ చేస్తూ ఉంటుంది. తనెవరు అంటే హీరో అనే నేమ్‌తో చాట్ చేస్తూ ఉంటుందనమాట. సో, ఇంకా ఆ రోజు ఈవినింగ్ మన యాంగ్సీ ఏమో మళ్ళీ హీరోస్ ఎపిసోడ్ 22 చూస్తూ ఉంటుంది. ఇంకప్పుడే వాళ్ళ మదర్ ఏదో పనులు చేస్తూ ఉంటే, "అమ్మా ఇట్రా" అని చెప్పేసి యాంగ్సీ పిలుస్తుంది. అప్పుడు వాళ్ళ మదర్ వస్తారు. అప్పుడు యాంగ్సీ అంటుంది, "చూడు హీరో ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడో" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ మదర్ అంటారు, "హ్యాండ్సమా? మంకీలాగా ఉన్నాడు" అని చెప్పేసి, "అసలు నీకు టేస్టే లేదు యాంగ్సీ" అని చెప్పేసి వాళ్ళ మదర్ తిడుతూ ఉంటారు. అప్పుడు యాంగ్సీ ఏమో, "అసలు నీకేం తెలీదు" అని చెప్పేసి యాంగ్సీ అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఫాదర్ వస్తారు. యాంగ్సీ వాళ్ళ ఫాదర్. ఇంకా యాంగ్సీ వాళ్ళ మదర్ ఏమో వాళ్ళ ఫాదర్ దగ్గర స్మెల్ చూసి, "మీరు స్మోక్ చేసొచ్చారు కదా" అని చెప్పేసి వాళ్ళ ఫాదర్‌ని తిడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే డోర్ ఓపెన్ చేసుకొని హువాబియో అలాగే యాంగ్సీ వాళ్ళ బ్రదర్ ఇద్దరు కూడా వస్తారనమాట ఒక బాక్స్ పట్టుకుని. ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఏమో, "ఓహ్! హువాబియో నువ్వేనా" అని చెప్పేసి, "మా అమ్మాయికి హెల్ప్ చేస్తున్నావు కదా స్టడీలో, చాలా థాంక్స్" అని చెప్పేసి, "డిన్నర్ చేద్దువు గాని రా" అని పిలుస్తారు. ఇంకా లియోనేమో వాళ్ళ మదరు, "లియో నువ్వు లోపలికి వెళ్లి కూర్చో, నేను నీకు సెపరేట్‌గా ఫుడ్ తీసుకొనొస్తాను. నీకు హెల్త్ బాలేదు కదా" అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా హువావియో ఏమో, "లేదా ఆంటీ, నేను తినే వచ్చాను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ వాళ్ళ మదర్ ఏమో, "లేదు, నువ్వు కూర్చో పర్వాలేదు" అని చెప్పేసి అంటారనమాట. అప్పుడే వాళ్ళ బ్రదర్ వచ్చేసి, నేను నీ స్టమక్‌లోంచి సౌండ్ వస్తుంది. నేను విన్నాను. పర్లేదు కూర్చో. మీ ఇల్లే అనుకో" అని చెప్పేసి వాళ్ళ బ్రదర్ కూడా కూర్చోమంటాడు. ఇంకా యాంగ్సీ కూడా తినమనేటప్పటికి ఇంకా హువాబియో తింటూ ఉంటాడనమాట. వీళ్ళందరూ భోంచేస్తూ ఉంటారు. అయితే హువాబియో గురించి యాంగ్సీ వాళ్ళ బ్రదర్ ఏమో బాగా పొగుడుతూ ఉంటారనమాట. "ఈ హువాబియో చాలా మంచిగా ఉన్నాడు. ఎరిటో లాగా కాదు. ఎరిటో అయితే ఎప్పుడు నన్ను పొగిడేసి ఏదో ఒకటి కొను, అది కొను, ఇది కొను అంటాడు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ అంటుంది, "నేను కూడా ఎరిటో కంటే చాలా బెటర్. నేను నీకెప్పుడు ఇలాగా నిన్ను ఫ్లాట్ చేద్దామని ఎప్పుడు మాట్లాడలేదు" అని చెప్పేసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకప్పుడే యాంగ్సీ అంటుంది, "అమ్మ, ఏదో కాలిన వాసనొస్తుంది" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ మదర్ అంటారు, "ఇదిగో మీ డ్యాడీయే స్మోక్ చేసేసారు" అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకలా అయిన తర్వాత వాళ్ళ అన్నయ్య స్పీడ్‌గా తినేస్తాడు. తినేసి వాళ్ళందరికీ డ్రింక్స్ ఇస్తాడు. డ్రింక్స్ ఇచ్చేసి యాంగ్సీని ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇంకా యాంగ్సీ ఏమో వాళ్ళ అన్నయ్యని కొడుతూ ఉంటుంది. హువాబియో ఇయన్నీ చూస్తూ ఉంటాడనమాట. ఇంకా లియో ఏమో వాళ్ళ మదర్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ మదర్ అంటారు, "ఎన్ని రోజులుంటావు వాళ్ళ ఇంట్లో, వెళ్ళిపో. అయినా సరే వాళ్ళేం అనకపోయినా బాగోదు కదా" అని చెప్పేసి వాళ్ళ మదర్ అంటూ ఉంటారనమాట. ఇంకా యాంగ్సీకేమో హువాబియో ట్యూషన్ చెప్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళు ట్యూషన్ చెప్తూ ఆడుకుంటూ ఉంటారనమాట. అప్పుడు హువాబియో అంటాడు, "ఎరిటో ఉన్నాడు కదా! సో, ఆన్‌లైన్ స్టేషన్‌ని రాత్రంతా రెంట్ తీసుకుంటున్నాడంట. సో, నేను తను మాత్రమే ఇంకా ట్యూషన్ బదులుగా అక్కడ మేము గేమ్స్ ఆడుకుంటాము. ఆన్‌లైన్‌లో ఫ్రెండ్స్‌తో చాట్ చేసుకుంటాము. ఇంకా ఏదన్నా సరే సెర్చ్ చేసుకోవచ్చు. సీరీస్ చూడొచ్చు" అని చెప్పేసి అలా చెప్తూ ఉంటాడనమాట. ఇంక యాంగ్సీ అంటుంది, "అవునా! నేను కూడా వస్తానయితే" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అన్నయ్య వచ్చేటప్పటికి, "నువ్వు చదువుకో" అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. వాళ్ళ అన్నయ్య అంటాడు, "యాంగ్సీ, ఈరోజు నువ్వు ఎళ్లి లియో రూమ్‌లో పడుకో. నేనిక్కడ పడుకుంటాను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు
ఈ యాంగ్సీ ఏమంటుందంటే, "అమ్మ చూడు నన్ను లియో రూమ్‌లో పడుకోమంటున్నాడు అన్నయ్య" అని చెప్పేసి అంటూ ఉంటుంది. వాళ్ళ మదర్ ఏమో వాళ్ళ అన్నయ్యని తిడతారనమాట. "నువ్వెళ్ళి డార్మిటరీ పడుకో స్కూల్‌లో, ఇక్కడికెందుకొచ్చావు" అని చెప్పేసి తిడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళ అన్నయ్య ఏమో వెళ్ళిపోతాడనమాట. కానీ నా రూమ్‌లో మాత్రం ఏం ముట్టుకోవద్దు అని చెప్పేసి యాంగ్సీకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఇంకా హువాబియో ఏమో కంటిన్యూ చేస్తాడనమాట. "చాలా మంచి మెషిన్స్ ఉన్నాయి. సో, మనం అయన్నీ చూడొచ్చు. నువ్వు కూడా నాతో వస్తావా? ఈరోజు నైట్ అంతా అక్కడ ఉండొచ్చు" అని చెప్పేసి అలా చెప్తూ ఉంటాడు. ఇంకప్పుడు యాంగ్సీ అంటుంది, "నేను కూడా వస్తాను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు హువాబియో అంటాడు, "సరే అయితే నువ్వు నాకు ప్రతి సబ్జెక్ట్‌లోనూ 10 క్వెషన్స్ చెప్తే మనం వెళ్దాము" అని చెప్పేసి అంటాడు. ఇంకా యాంగ్సీ కూడా వెళ్దాము అని చెప్పేసి స్పీడ్‌గా 10 క్వెషన్స్ అన్నీ కూడా చాలా స్పీడ్‌గా చెప్పేస్తుందనమాట. అన్నీ చదివేస్తుంది. ఇంకప్పుడు హువాబియో అంటాడు, "సరే అయితే నైట్ 12:30కి నేను కింద వెయిట్ చేస్తూ ఉంటాను వచ్చేయి" అని చెప్పేసి అంటాడు. ఇంక యాంగ్సీ కూడా సరే అంటుంది. అయితే కరెక్ట్‌గా 12:30కి యాంగ్సీ ఏమో డోర్ ఓపెన్ చేస్తూ ఉంటుంది. బయట నుండి వాళ్ళ అన్నయ్య కూడా డోర్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఇద్దరు ఓపెన్ చేసేటప్పటికి ఆ డోర్ రాదు. ఇంకప్పుడు యాంగ్సీ ఏం చేస్తుందంటే తన రూమ్‌లోకి వెళ్ళి నిదానంగా లియూకి తెలియకుండా కిటికీలోంచి దూకేస్తుందనమాట. సో, దూకేస్తుంది. అలా దిగుదామని ట్రై చేస్తూ ఉంటుంది. అటు ఇటు చూసి దిగుతూ ఉంటుంది. అయితే వాళ్ళ అన్నయ్య కూడా ఇటు నుండి ఎక్కుదాము అని చెప్పేసి ఒక స్టూల్ ఎసుకొని నుంచుంటాడు. ఇంక వాళ్ళ అన్నయ్య మీద కాళ్ళు పెడుతుంది యాంగ్సీ. అప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారనమాట అక్కడ కూడా. అప్పుడే హువాబీ వస్తాడు. ఇంక యాంగ్సీ హాయ్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకప్పుడు వీళ్ళ అన్నయ్య అంటాడు, "ఏంటి డేట్‌కి వెళ్తున్నావా ఏంటి కొంపదీసి" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ ఏమో, "నీ పని నువ్వు చూసుకో" అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. వాళ్ళ అన్నయ్య కూడా, "నీ పని నువ్వు చూసుకో" అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. ఇంక వీళ్ళిద్దరూ అలా కొట్టుకుంటూ ఉంటారు కదా! సో, ఇలా కొట్టుకునేటప్పుడు ఇద్దరు కలిసి కింద పడతారు. కింద పడతారు. ఆ సౌండ్‌కి లియోకి మెలుకువ వచ్చేస్తుంది. లియోకి మెలుకువ వచ్చింది. ఇంక యాంగ్సీ ఏమో వాళ్ళ అన్నయ్యని వదిలేసి వెంటనే హువాబియో సైకిల్ ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటుందనమాట. లియో ఏమో, "ఎక్కడికి వెళ్తున్నారు మీరు" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. కానీ వీళ్ళు సమాధానం చెప్పరు. బాయ్ అని చెప్పేసి, "నేను రేపొద్దున్నే కలుస్తాను" అని చెప్పి వెళ్ళిపోతారనమాట. ఇంకా లియో ఏమో వాళ్ళెళ్ళేదాకా చూస్తూనే ఉంటారు. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి నెట్ సెంటర్‌కొచ్చేస్తారు. ఇంక వాళ్ళన్నయ్య ఏం చేస్తాడు అంటే, ఒక షెల్ఫ్ లోపల ఒక కంప్యూటర్ ఉంటుంది. సో, అది ఓపెన్ చేసి మళ్ళీ చాట్ చేస్తూ ఉంటారనమాట. ఇంక అలా చాట్ చేస్తూ ఉంటాడు వాళ్ళన్నయ్య. ఇంక వీళ్ళు ముగ్గురు ఏమో నెట్ సెంటర్‌కొచ్చేసి ఫుల్లుగా కంప్యూటర్‌లో సీరీస్ చూస్తూ ఉంటారు. గేమ్స్ ఆడుకుంటూ మన యాంగ్సీ ఏమో తన ఫేవరెట్ షోని చూస్తూ ఉంటుందనమాట. సో, వీళ్ళిలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంక తెల్లారంగానే వెంటనే సైకిల్స్ వేసుకొని ముగ్గురు వచ్చేస్తారనమాట. సో, సైకిల్స్ ఏసుకొని వెళ్ళిపోతారు. ఇంక ఇంటికి ఎవరిళ్ళకి వాళ్ళెళ్ళిపోతారు. ఇంక ఆ రోజు పొద్దున్నే యాంగ్సీ, లియోకి "అసలు నేను నెట్ సెంటర్‌లో ఎంత ఎంజాయ్ చేశానో తెలుసా? అసలు ఎంతమందితో చాట్ చేశానో నేను" అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది. "నీకు ఎస్ఎస్‌సి అంటే తెలుసా? ఎంఎం అంటే తెలుసా?" అని చెప్పేసి, "త్రిబుల్ ఎయిట్ అంటే తెలుసా?" అని చెప్పి అలా అడుగుతూ ఉంటుంది. అప్పుడు లియో అంటాడు, "నీకు అబండన్ అంటే తెలుసా?" అని చెప్పేసి అడుగుతాడు. "అబండనా?" అని చెప్పేసి యాంగ్సీ ఆలోచించుకుంటూ ఉంటుంది. అప్పుడు లియో అంటాడు, "నీ పాత ఫ్రెండ్‌ని వదిలేసి నైటంతా కొత్త ఫ్రెండ్స్‌తో ఉన్నావు కదా! సో, ఇదే అబండన్ అంటారు దీన్నే. వదిలేసి వెళ్ళిపోవటం" అని చెప్పేసి అలా క్లాస్ పీకుతూ ఉంటాడు. ఇంక యాంగ్సీ ఏమో ఏం వినిపించుకోకుండా ఉంటూ ఉంటుంది. ఇంక మన హువాబియో ఏం చేస్తాడు అంటే, ఆ చెరువులోకి వెళ్లి క్రాబ్స్ అన్నిటిని పడుతూ ఉంటాడనమాట. సో, అలా పడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. సో, అప్పుడు తనకి ఒక ఫిష్ కనిపిస్తుంది. ఆ ఫిష్ చాలా అందంగా ఉంటుంది. సో, దాన్ని కూడా పట్టుకుంటాడు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ హువాబియో ట్యూషన్‌కి రాలేదు అని చెప్పేసి యాంగ్సీయే డైరెక్ట్‌గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంక హువాబియో అప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటాడు. యాంగ్సీ వచ్చేస్తుంది. యాంగ్సీ ఒక బాక్స్ తీసుకొస్తుంది. అప్పుడు హువాబియోతో అంటుంది, "ఏంటి రాలేదు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు హువాబియో అంటాడు, "ఈరోజు నా ముందు ట్యూషన్ తొందరగానే అయిపోయింది. కానీ మళ్ళీ మీ ఇంట్లో ఫ్రీ మీల్స్ పెట్టేస్తారని చెప్పి ఇక్కడికొచ్చి నేను తినేసి వస్తున్నాను" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు యాంగ్సీ అంటుంది, "మా మదర్ చెప్పింది కరెక్టే. నువ్వు ఇలా తినాలని చెప్పేసి లేట్‌గా వస్తావని నాకు తెలుసు. అందుకే మా మదర్ నీకోసం అని చెప్పి పార్సెల్ పంపించారు. ఇదిగో బాక్స్ క్యారేజ్ పంపించారు" అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఇంకప్పుడు హువాబియో అంటాడు, "నేను నీకోసం కొన్ని తీసుకొస్తున్నాను" అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంక లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళు. వెళ్ళిపోయి ఆ ఫిషెస్‌ని చూస్తారనమాట. యాంగ్సీ అంటుంది, "ఈ ఆరెంజ్ ఫిష్ నేను, ఇంకో ఫిష్ ఏమో నువ్వు" అని చెప్పేసి, గోల్డ్ ఫిష్ నువ్వు అని చెప్పి హువాబియోతో అంటూ ఉంటుంది. ఇంక తర్వాత వీళ్ళిద్దరూ ఏం చేస్తారు అంటే క్రాబ్స్ తినటంలో పోటీ పెట్టుకుంటారు. యాంగ్సీ అంటుంది, "నేను గెలిస్తే ఈరోజు ట్యూషన్ ఉండదు. నువ్వు గెలిస్తే ఈరోజు గేమ్స్ ఉండవు" అని చెప్పేసి అంటుంది. ఇంక వీళ్ళిద్దరూ తింటారు. యాంగ్సీ మొత్తం అంతా తినేస్తుంది. కానీ హువాబియో ఇంకా తింటూనే ఉంటాడనమాట. అప్పుడు యాంగ్సీ అంటుంది, "నేనే విన్ అయ్యాను" అని చెప్పేసి హువాబియోతో అంటూ ఉంటుంది. ఇంక హువాబియో కూడా, "సరే నువ్వే విన్ అయ్యావు" అని చెప్పేసి ఇంక గేమ్స్ షోకి వెళ్దాము అనుకుంటారు.
ఇంకా వాళ్ళ క్లాస్ టీచర్ ఏమో హువాంగ్‌కి ట్యూషన్ చెప్పడానికి ఇంటికొస్తారు. అయితే హువాంగ్ ఏమో నేను ట్యూషన్ చెప్పడానికే వెళ్తున్నాను అని చెప్పేసి ఎక్కడికో వెళ్తుందనమాట. సో, ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి వాళ్ళ మదర్ ఏమో అలా అనుకుంటూ ఉంటారు. ఇంకా సార్‌తో తనిప్పుడు వచ్చేస్తుందిలెండి. నేను ఈ రోజుకొద్దులెండి ట్యూషన్ అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా హువాంగ్ ఎక్కడికి వెళ్తుంది అంటే లియో దగ్గరికి వెళ్తుంది. లియో అంటాడు, "నేను నీకు ఫోన్‌లో రావద్దని చెప్పాను కదా! ఎందుకొచ్చావు?" అని చెప్పేసి లియో అంటూ ఉంటాడు. అప్పుడు హువాంగ్ అంటుంది, "నేను కూడా ఫోన్‌లో చెప్పాను కదా! ఒక్క క్వెషనే ఉంది అని చెప్పేసి అంటుందనమాట. ఇప్పుడు హువాంగ్ అడుగుతుంది, "నీకెవరో ఇష్టమని చెప్పావు కదా! తను యాంగ్‌సీయేనా?" అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు లియో అంటాడు, "అవును" అని చెప్పేసి అంటాడనమాట. ఇంక తను డల్‌గా అయిపోతుంది. "అయితే నువ్వు తనకి చెప్పేయి నువ్వంటే నాకిష్టమని చెప్పేసి, అలా చెప్పాలి కదా!" అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఇలా నీకెందుకు చెప్తున్నాను అంటే, నేను నిన్ను ఫస్ట్ ఎప్పుడు చూసాను అంటే, నువ్వు సెమినార్ ఇస్తూ ఉన్నావు ఇంగ్లీష్‌లో. సో, అప్పుడు చూసాను. అప్పుడు సారొచ్చి అందరిని వెళ్ళిపోమన్నారు కదా! సో, అప్పుడే నేను నిన్ను చూసాను. అప్పటి నుండి కూడా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి అలా చెప్తూ ఉంటుంది. ఇంకా నీకు నీ లవ్‌కి నేను హెల్ప్ చేస్తాను అని చెప్పేసి హువాంగ్ అంటూ ఉంటుందనమాట. కానీ మనం మాత్రం ఫ్రెండ్స్‌గా ఉండాలి. ఒకవేళ నువ్వు ఫ్రెండ్స్‌గా ఉండకపోతే నేను ఈ విషయం అందరికీ చెప్పేస్తాను అని చెప్పేసి హువాంగ్ అంటూ ఉంటుంది. ఇంకా లియు కూడా సరే అని చెప్పి చెప్తాడనమాట. సరే అయితే నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఇంకా తను వెళ్తూ ఉంటుంది. కానీ చాలా బాధగా ఉంటుందనమాట. నేను నీకు అబద్ధం చెప్పాను. నువ్వెప్పుడూ నా హార్ట్‌లోనే ఉంటావు అని చెప్పేసి అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా సార్ ఏమో లేట్ అయిపోతుంది కదా! సో, బస్‌లో వెళ్తూ ఉంటారు. అయితే అప్పుడే ఒక అమ్మాయి వస్తుందనమాట. సో, ఆ అమ్మాయిని చూస్తూ ఉంటారు సార్. ఆ అమ్మాయి వెళ్లి కూర్చుంటుంది. అయితే సార్ బుక్స్ ఏమో కింద పడిపోతాయి. ఇంకా తను హెల్ప్ చేస్తుందనమాట. "ఓహ్! మీరు మ్యాథ్స్ టీచరా? నేను ఇంగ్లీష్ టీచర్‌ని" అని చెప్పేసి హాయ్ అని చెప్తుంది. ఇంకా సార్ కూడా హాయ్ అని చెప్పేసి తనకి షేక్ హ్యాండ్ ఇస్తారనమాట. సో, వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఈరోజు నైట్ గేమ్ షోకి లియో కూడా వచ్చేస్తాడనమాట. ఇంక యాంగ్సీ ఏమో లియోని చూసి, "ఏంటి లియో నువ్వు కూడా వచ్చావా? నీకు తగ్గిందా?" అని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఎరిటో అంటాడు, "ఇప్పుడు నువ్వేం చనిపోలే పద వెళ్దాం" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంక అందరూ లోపలికి వెళ్తారు. అయితే వీళ్ళు నలుగురు కూడా గేమ్ ఆడుతూ ఉంటారు. అయితే నెట్ షాప్ ఓనర్ ఏం చేస్తాడు అంటే ప్రిన్సిపల్ సార్‌కి ఫోన్ చేస్తారు. ఇంక ప్రిన్సిపల్ సార్‌ని లియో చూసి, "ప్రిన్సిపల్ సార్ వస్తున్నారు. మాఫియా బాస్ వస్తున్నాడు" అని చెప్పేసి నలుగురు దాక్కుంటారు. అయితే సార్ ఇలా వస్తారు. ఇంకా హువాబీ ఏమో 1, 2, 3 అని లెక్కపెట్టి ముగ్గురు పారిపోతూ ఉంటారు. కానీ ఎరిటో మాత్రం అక్కడే ఉండిపోతాడు. ఎరిటో షూ తగిలి ఒక గ్యాస్ సిలిండర్ అనేది లీక్ అయిపోతుందనమాట. సో, ఇంకా సార్ ఏమో "నువ్వేం చేస్తున్నావిక్కడ? ఇప్పుడు పరిగెత్తు" అని చెప్పేసి ఎరిటోని అంటారు. ఇంకా అప్పుడే ఆ బాస్ ఏం చేస్తాడు అంటే సిగరెట్‌ని ఎలిగించి పెట్టేస్తాడనమాట. ఇంక వీళ్ళిద్దరూ బయటికి రాంగానే ఆ స్టేడియం ఉంది కదా! సారీ. నెట్ సెంటర్ అనేది పేలిపోతుంది. మొత్తం బ్లాస్ట్ అయిపోతుందనమాట గ్యాస్‌తో. ఇంకా సార్‌తో ఎరిటో అంటాడు, "మీరు నన్ను కాపాడారు సార్" అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకప్పుడు ఇక్కడ లియో ఏమో ఒకవైపు వెళ్ళిపోతారు. హువాబియో వేరే చోటకి వెళ్తాడు. అండ్ యాంగ్సీ వేరే చోటకి వెళ్ళిపోతుంది. ఇంకా ముగ్గురు కూడా మిగతా వాళ్ళు లేరి అని చెప్పేసి చూసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు అవుతారనమాట. అంటే కంగారులో పారిపోతారు. అప్పుడు యాంగ్సీ వేరే చోటకి వెళ్ళింది కదా! సో, తనకి సైకిల్‌కేమో రిపేరొస్తుంది. సో, రిపేరొచ్చేటప్పటికి తన సైకిల్‌ని రిపేర్ చేసుకుంటూ భయపడుతూ ఉంటుందనమాట చుట్టూ చూసి. ఒక పిల్లి సౌండ్ వినిపించి. అయితే వెనకాల నుండి ఎవరో వస్తారు బ్లాక్ షర్ట్ వేసుకొని. సైకిల్‌ని పట్టుకునేటప్పటికి యాంగ్సీ భయపడిపోయి అరిచేస్తుందనమాట. అరిచేసేటప్పటికి తనంటాడు, "నేనెవరో బ్యాడ్ గాయ్ అనుకున్నావా ఏంటి? నేను నీకు తోడుగా వస్తాను పద" అని చెప్పేసి ఇంకా యాంగ్సీతోనే వస్తూ ఉంటారనమాట. యాంగ్సీని "నీ పేరేంటి? మీ ఇల్లెక్కడ? నువ్వేం చదువుతున్నావు?" అన్ని డీటెయిల్స్ అడిగి కనుక్కుంటాడనమాట ఆ అబ్బాయి. ఇంకా యాంగ్సీ కూడా అన్నీ చెప్తుంది. అప్పుడు తనంటాడు, "నేను మీ ఇంటి దాకా తోడొస్తాను" అని చెప్పేసి ఆ అబ్బాయి అంటాడు. ఇంకా యాంగ్సీ కూడా సరే అని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్తుంది. ఆ అబ్బాయి ఏమో విజిల్ ఊదుతాడనమాట. ఒక ఫ్లూట్ లాంటిది ఏదో ఊదుతాడు. ఇంకా అది వినేటప్పటికి వెనక్కి తిరిగి చూస్తుంది యాంగ్సీ. ఇంకా తనంటే భయమేసేసి అరుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుందనమాట. అప్పుడు హువాబియోని గుద్దేస్తుంది. హువాబియో ఏమో, "యాంగ్సీ బానే ఉన్నావా?" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అప్పుడు యాంగ్సీ ఏమో, "అక్కడ దెయ్యం ఉంది. తను నన్ను ఎత్తుకెళ్ళిపోవడానికి చూస్తున్నాడు" అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇంక హువాబీ ఏమో నవ్వుతూ ఉంటాడనమాట. యాంగ్సీని ఎక్కిరిస్తూ ఉంటాడు వాళ్ళ ఇంటికొచ్చేదాకా కూడా. "అంకుల్, అంకుల్ ప్రొటెక్ట్ మీ" అని చెప్పేసి ఏడిపిస్తూ ఉంటాడు. ఇంక వీళ్ళు ఇంటికొచ్చేస్తారు. ఇంటికొచ్చినా సరే హువాబియో మాత్రం ఇంక తనని ఏడిపిస్తూనే ఉంటాడు. ఇంక యాంగ్సీ పైకెళ్ళిపోతుంది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయినా సరే ఇంకా హువాబియో కింద నుండి అలా ఏడిపిస్తూనే ఉంటాడు. విజిల్ ఊదుతున్నట్టు అలా చేస్తూ ఉంటాడనమాట. ఇంక అలా చేసేటప్పటికి హాంక్‌కి కోపమొచ్చి పైనుండి ఒకటి ఇసిరేస్తుందనమాట. ఇసిరేస్తుంది. ఇంకా తనేమో వెళ్ళిపోతాడు బాయ్ అని చెప్పి. ఇంకా లియు ఏమో యాంగ్సీ కోసం వెతుకుతూనే ఉంటాడనమాట.
ఇంక తర్వాత రోజు స్కూల్లో ఎడిటో వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా నిన్న నైట్ ఏం జరిగిందో తెలుసా? ప్రిన్సిపల్ సారు మమ్మల్ని కాపాడారు. ఆయన రాకపోయుంటే మేమందరం అయిపోయేవాళ్ళం అని చెప్పేసి, మేము నలుగురం చాలా థాంక్‌ఫుల్‌గా ఉంటాం ఆయనకి అని చెప్పి ఆయన్ని పొగుడుతూ ఉంటారనమాట. ఇంక యాంగ్సీ ఏమో హువావియోకి ఇదిగో నా బుక్స్ అని చెప్పేసి, ఇవి చదువుకో నువ్వు అని చెప్పేసి తన నోవెల్స్ అన్నీ కూడా ఇస్తూ ఇంకా ప్రిన్సిపల్ సార్ ఏమో పేపర్ చదువుతూ ఉంటారు. ఆ పేపర్‌లో ఏం రాసుంటుంది అంటే, ఈ హై స్కూల్ ప్రిన్సిపల్ ఒక పిల్లలని అడిక్షన్ నుండి కాపాడడమే కాకుండా, పిల్లల లైఫ్స్‌ని కూడా కాపాడారు అని చెప్పేసి రాసుంటుందనమాట. ఇంకా అలా చదివి ఆయన పొంగిపోతూ ఉంటారనమాట. నా గురించి రాసారు అని చెప్పేసి. ఇంకా అప్పుడే వాళ్ళ స్కూల్‌లో వె మన క్లాస్ 3 క్లాస్ టీచర్‌కి, అలాగే ఇంకో టీచర్‌కి గొడవ అవుతూ ఉంటుందనమాట. ఇంకా మన క్లాస్ 3 క్లాస్ టీచర్ ఏమంటారు అంటే, హువాబియోని మనం క్విజ్ కాంపిటీషన్‌కి పంపిద్దాము అని చెప్పేసి అంటూ ఉంటారు. క్విజ్ కాంపిటీషన్ అంటే టీవీలో ఒక పెద్ద క్విజ్ కాంపిటీషన్ జరుగుతుంది. ప్రతి స్కూల్ నుండి ఒక్కొక్క స్టూడెంట్‌ని సెలెక్ట్ చేయాలన్నమాట. సో, దానికి హువాబియోని పంపిద్దాం అని చెప్పేసి హువాబియో వాళ్ళ క్లాస్ టీచర్ అంటూ ఉంటారు. ఇంకా క్లాస్ 1లో ఇంకొకళ్ళని పంపిద్దాం అని చెప్పేసి ఇంకో క్లాస్ టీచర్ అంటూ ఉంటారన్నమాట. ఇంక అప్పుడు ప్రిన్సిపల్ ఏమో ఏం మాట్లాడరు. అప్పుడు ఈ క్లాస్ టీచర్ ఉన్నారు కదా! హువాబియో వాళ్ళ క్లాస్ టీచరు. సో, తనేం చేస్తుంది ఆయన ఏం చేస్తాడు అంటే ఆ పేపర్‌ని చూపిస్తాడు. ఆ పేపర్‌లో €800 ప్రైజ్ మనీ అని ఉంటుందన్నమాట. ఇంకా అలా ఉండేటప్పటికి ఇంక ప్రిన్సిపల్ కూడా ఏమంటారంటే, "ఈసారికి హువాబియోనే పంపిద్దాము. తను టాలెంటెడ్" అని చెప్పేసి అంటారు. ఇంకా ఆవిడకి కోపమొచ్చేసి ఆవిడ వెళ్ళిపోతుంది. ఇంక వీళ్ళిద్దరూ ఏమో మాట్లాడుకుంటూ ఉంటారు. "మనం ఇలా చేయకూడదు. హువాబియోని ఒకలాగా, వేరే వాళ్ళని ఒకలాగా, తన పూర్ అని చెప్పేసి మనం అలా చేయకూడదు" అని చెప్పేసి వీళ్ళు అనుకుంటూ ఉంటారు. "నువ్వెళ్ళి తన స్టడీ సంగతి చూసుకో. క్విజ్‌కి ప్రిపేర్ చేయి తన్ని." ఇంకా క్లాస్‌లో హువాబియో అలాగే యాంగ్సీ ఇద్దరు కూడా నోవెల్స్ చదువుకుంటూ ఉంటారు. అప్పుడే హెమిమి వచ్చి యాంగ్సీ నేను నీకోటి చెప్తాను రా అని చెప్పేసి తీసుకెళ్తుంది. అప్పుడు హెమిమి ఏమంటుందంటే యాంగ్సీతో నేను నెట్‌లో ఒక ఫ్రెండ్‌తో చాట్ చేశాను అని చెప్పేసి చెప్తుందనమాట. అప్పుడు యాంగ్సీ అంటుంది నేను కూడా చాట్ చేశాను అయితే ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు హెమిమి అంటుంది కాదు మేమిద్దరం ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో మీట్ అవ్వబోతున్నాము. కానీ తను చాలా టాలెంటెడ్ తెలుసా? మా డ్యాడీ ఇచ్చిన పజిల్‌నే తను సాల్వ్ చేసేసాడు. నేను కూడా చిన్న పిల్లని అనుకుంటాడని చెప్పి నా ఏజ్ 21 అని చెప్పేసాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. అప్పుడు యాంగ్సీ అంటుంది అవునా అలా చెప్పావా అని చెప్పేసి మీ డ్యాడీ పజిల్స్‌ని సాల్వ్ చేశాడంటే సో తనకి ఏజ్ 70 ఇయర్స్ ఉంటుంది. తనకి ఒక వైఫ్ ఉండి, ఇద్దరు పిల్లలుండి, ఆ వైఫ్ చనిపోయి ఉంటుంది. సో మీకు మంచి రిలేషన్‌షిప్పే దొరికిందిలే అని చెప్పేసి యాంగ్సీ అలా చెప్తూ ఉంటుందనమాట. ఇంకా హెమిమి ఏమో చాలా కోప్పడిపోయి యాంగ్సీ నువ్వు పని చెప్తా ఉండు అని చెప్పేసి కొడతాకి వెళ్తూ ఉంటుంది. ఇంక బెల్ అయిపోతుంది. అప్పుడు హువాబియో అలాగే యాంగ్సీ మాత్రం సీరియస్‌గా నోవెల్స్ అన్నీ చదువుతూ ఉంటారనమాట. చాలా సీరియస్‌గా చదువుతూ ఉంటారు. ఇంక సార్ వెనక్కి తిరిగేటప్పటికి వాళ్ళిద్దరూ కూడా నోవెల్ బుక్స్‌ని ఒకళ్ళు లియోకి, ఒకళ్ళు ఎరిటో మీదకి ఇసిరేస్తారనమాట. సో, అలా చదువుతూ ఉంటారు. ఇంకా మన హెమిమి ఏమో ఆ నెట్ ఫ్రెండ్‌ని కలవడానికి వస్తూ ఉంటుంది. అయితే అప్పుడే యాంగ్సీ వాళ్ళ బ్రదరొస్తారు. యాంగ్సీ వాళ్ళ బ్రదరొచ్చి ఎక్స్‌క్యూజ్ మీ అని చెప్పేసి హెమిమిని పిలుస్తాడు. ఓహ్! హెమిమి నువ్వా? ఏంటి ఇక్కడున్నావు? అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. హెమిమి ఏమో యాంగ్ బ్రదర్, యాంగ్‌జో నువ్వా? అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు ఈ బ్రదర్ అంటాడు, "అవును. నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను. ఈరోజు నువ్వు చాలా బాగున్నావు. ప్రిట్టీగా ఉన్నావు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయితే ఎందుకొచ్చావు మా స్కూల్‌కి అని చెప్పేసి అడుగుతాడు. హెమిమి అంటుంది, "నేను మీ స్కూల్‌లో చైనీస్ లాంగ్వేజ్ ఉన్న ఒక ఫ్రెండ్ ఉంది నాకు. సో, తనది గురించి వచ్చాను" అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. "ఇంక నువ్వెందుకొచ్చావు" అని చెప్పేసి వాళ్ళ అన్నయ్యని అడుగుతుంది. యాంగ్సీ వాళ్ళ అన్నయ్యని. అప్పుడు ఆ అన్నయ్య అంటాడు, "నేను ఒక నెట్ ఫ్రెండ్‌ని కలవడానికొచ్చాను. నువ్వు ఈ విషయం యాంగ్సీకి చెప్పకు" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు హెమిమి అంటుంది, "హీరో" అని పిలుస్తుందనమాట. ఇంక వెంటనే తను తిరిగి, "నువ్వేనా ఫాంటసీస్ బిహైండ్‌వి" అని చెప్పేసి అంటాడనమాట. ఇంక వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు అలా చూసుకుంటారు. ఇంక తర్వాత ఆ రోజు నైట్ మన క్లాస్ టీచర్ ఏం చేస్తారు అంటే బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంక ఈ ఇంగ్లీష్ టీచర్ కూడా బస్ కోసం వస్తుంది. అయితే ఇద్దరు అబ్బాయిలొచ్చి ఆ ఇంగ్లీష్ టీచర్‌ని ఏడిపిస్తూ ఉంటారనమాట. ఇంక సార్ ఏం చేస్తారు అంటే గట్టిగా వాళ్ళని అరిచేస్తారు. అరిచేసి ఇంకా ఆవిడనేం చేస్తారంటే బస్‌లోకి ఎక్కిచ్చేసి డోర్ క్లోజ్ చేసేసి ఇంకా బయట నుంచునుంటారనమాట. ఇంక వాళ్ళిద్దరూ ఏమో సార్‌ని కొట్టేస్తూ ఉంటారు. ఇంకా ఆ అమ్మాయేమో సార్ గురించి అరుస్తూ ఉంటుందనమాట. సో, తర్వాత కట్ చేస్తే తర్వాత రోజు పొద్దున్నే మన యాంగ్సీ టీవీ చూస్తూ ఉంటుంది. టీవీలో హువాబియో క్విజ్ షోలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడనమాట.
బాబీ వాళ్ళ స్కూల్లో పాత ఫ్రెండ్ ఉన్నాడు కదా! సో, తను కూడా పార్టిసిపేట్ చేస్తాడు వేరే స్కూల్ నుండి. ఇంకా వీళ్ళిద్దరికీ కూడా 80 మార్క్స్ ఒస్తాయి. ఇంకా లాస్ట్ క్వెషన్ ఒకటుంటుందనమాట. సో, ఆ క్వెషన్‌ని అడుగుతూ ఉంటారు. ఆ క్వెషన్ ఏంటి అంటే, 'కాండోర్ హీరోస్' ఉంది కదా! సో, ఆ చైనీస్ నోవెల్‌లోంచి అడుగుతారనమాట. ఇంకా అది అడిగేటప్పటికి హువాబియోకేమో యాంగ్సీ గుర్తొస్తుంది. అవును, యాంగ్సీ ఎప్పుడు దీని గురించి చెప్తుంటుంది కదా! అని ఆన్సర్ చెప్పేస్తాడు. ఇంకా మన హువాబియోయే విన్ అవుతాడనమాట. ఇంకా యాంగ్సీ ఏమో నేనే నా వల్లే విన్ అయ్యాడు అని చెప్పేసి అలా పొగుడుకుంటూ ఉంటుంది. ఇంక హువాబియో ఏమో మీరేమన్నా చెప్తారా ఎవరికన్నా అని చెప్పేసి అంటూ ఉంటే హువాబియో అంటాడు, థాంక్ యూ మా స్కూల్, అలాగే థాంక్ యూ గ్రాండ్‌మా, ఇంకా థాంక్ యూ యాంగ్సీ అని చెప్పేసి, యాంగ్సీ ఈ పెన్ నాకు గిఫ్ట్ ఇచ్చారు అది నీకే అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా ఈ ఎపిసోడ్ అనేది ఇక్కడితో అయిపోయింది. అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.